మనుష్యుల ఓదార్పు ఎంతసేపు ఉంటుంది? ఏమంటారు తెలుసా మనుషుల ఓదార్పు? అమ్మా కష్టాలు అలాగే ఉంటేలే, కన్నీళ్ళు అలాగే వస్తాయి, తట్టుకోవాలి. మనుషులు కాకపోతే ఎవరికి వస్తుంది చెప్పండి? కష్టాలు మనుషులు కాక ఎవరికి వస్తాయి అంటాం? చెట్లకు వస్తాయా, పుట్లకు వస్తాయా అని అంటుంటాం కదా. మనుషులు ఓదార్పు అలా ఉంటుంది. కానీ మన ప్రభు అయిన యేసయ్య ఓదార్పు ఎలా ఉంటుందో తెలుసా? నీ కష్టాన్ని కష్టంగా ఉంచడు, కష్టానికి 7 అంతల దీవెనను నీ కొరకు దాచిన దేవుడు, సిద్ధంగా పరిచిన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎన్ని దుఃఖాలతో, ఎన్ని కష్టాలతో, ఎన్ని కన్నీళ్లతో, ఎన్ని కలవరాలతో ఉన్నప్పటికీ ఈ మాట మీద మీరు ప్రతిరోజు విశ్వాసంతో చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. దుఃఖపడేవారు ధన్యులు అన్నారు కదయ్యా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని అన్నారు కదయ్యా. ఇదిగో నా ఆత్మీయ జీవితంలో ఈ దుఃఖము తొలగిపోయి నీవు దాచిన మేలు నేను అనుభవించేటట్లుగా నన్ను సిద్ధపరచు అని మనం అప్పగించుకొని కనుక ప్రార్థన చేసుకోగలిగితే సమస్యను చూసి మనం భయపడం, సమస్యను చూసి మనం ఇంకా వెనకడుగు వెయ్యం, సమస్యను చూసి ఇంకేం ప్రార్థన చేస్తాం, సమస్య పోవట్లేదు అనే మాట అనం. సమస్యను చూసి ఇంకేం ప్రార్థన చేస్తాం, నా సమస్యలు తీరట్లేదని అన్నాను. ప్రతిరోజు కూడా దేవుని సందులో నేను దుఃఖపడుతున్నానా, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమే. నేను కలవరాలు ఉన్నానా, దేవుడే నా కలవరాలను తొలగిస్తాడు అనే నిరీక్షణతో, విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే ప్రార్థన యోధులుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక.